శృతి హాసన్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో కనిపించాలని తండ్రి అంతటి స్థాయిలో కాకుండా ఇప్పటి తరం హీరోయిన్స్ లో పోటీ పడి నటించేందుకు ఉవ్విల్లూరుతుంది ఈ అమ్మడు. గ్యాప్ లేని షూటింగులతో బిజీగా గడుపుతోంది. కేవలం గ్లామర్ షో మాత్రమే కాదు, డైరెక్టర్లు అవకాశం ఇస్తే యాక్షన్ ఓరియంటెడ్ సీన్స్ కూడా ఇరగదీస్తా అని క్రాక్ సినిమాతో నిరూపించుకుంది ఈ చెన్నై చిన్నది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన తాజా సినిమా హాయ్ నాన్న విడుదలై ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోగా సలార్ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. ఈ సినిమాలో శృతి తొలిసారి ప్రభాస్కి జోడీ కట్టింది. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఈ సినిమా టీజర్ ట్రైలర్లు ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. టీజర్లో శృతి హాసన్ కూడా కనిపించింది. అందులో ఆమె డైలాగ్ ఒకటి ఉంది. బాగా విసిగిపోయి ఉన్నట్టుగా హావభావాలు చూపెడుతూ మందు ఉంటే బాగుంటుంది అని అంటుంది. అయితే ఈ డైలాగ్ విన్న వారంతా ఇది శృతి హాసన్ను ఉద్దేశించే పెట్టారేమో అంటున్నారు. ఒకప్పుడు శృతి హాసన్ విపరీతంగా మందు తాగేసేది అని టాక్ ఉంది. ఆ విషయాన్ని ఆమె కూడా ఒప్పుకుంది. అయితే ఇప్పుడు మద్యపానానికి పూర్తిగా స్వస్తి పలికేసిందట ఈ అమ్మడు. కేవలం మందుకే కాదు, ఆ అలవాటున్న స్నేహితులతో కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను అంటోంది. ఒకప్పుడు ఈ భామ పార్టీ పక్షిలా ఉండేదట. మరి నైట్ పార్టీలకు వెళితే తాగకుండా ఉండలేరు కదా, అందుకే కాస్తంత మందు పుచ్చుకోక తప్పేది కాదట. కాస్తంత మందు పెరిగి అలవాటుగా మారిపోయింది అంటోంది. అయితే ఒకానొక దశలో ఆ అలవాటు మీద యావగింపు పుట్టుకొచ్చిందని, అందుకే ఆ నైట్ పార్టీలకు పబ్బులకు ఆ స్నేహితులకు దూరంగా ఉంటున్నట్టు చెప్పుకొచ్చింది. ఇక మొదటి నుండి స్మోకింగ్ అన్నా డ్రగ్స్ అన్నా తనకు పరమ చిరాకని అంటోంది. ఆల్కహాల్ తప్ప మిగిలిన వాటికి తానెప్పుడు దూరంగానే ఉన్నానంటోంది. తెలుగు, తమిళ్, హిందీ ఇలా 3 భాషల్లోనూ సినిమాలు చేస్తుంది శృతి హాసన్. తెలుగులో అటు చిరంజీవి, బాలయ్య, రవితేజ వంటి సీనియర్ స్టార్స్తో నటిస్తూనే కుర్ర హీరోలు నాని వంటి వారితో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఈ ఏడాది తెలుగులో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో బంపర్ హిట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ 2 సినిమాలు 2023 బిగినింగ్లో సంక్రాంతి సీజన్కి వచ్చాయి. తాజాగా ఇయర్ ఎండింగ్లో నానితో చేసిన హాయ్ నాన్నతో సక్సెస్ అందుకున్న శృతి సలార్ సీజ్ ఫైర్ గనుక హిట్ టాక్ తెచ్చుకుంటే ఇయర్ ఎండింగ్ కూడా హిట్స్తోనే క్లోజెస్ చేస్తుంది. ఇక 2024 కొత్త సంవత్సరంలో ఈ తమిళ పొన్ను ఇంగ్లీష్ సినిమా కూడా చేస్తుంది. DI పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి కీలక పాత్ర పోషిస్తుంది. దీనితో పాటు హిందీ, తెలుగు భాషల్లో ఒక సినిమా చేస్తుంది. ఈ బైలింగ్వల్ సినిమాలో అడ్విషేస్, శృతి హాసన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు.